నిన్న క్లాస్ లో మనం ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ కాంపోనెంట్స్ అనే థర్డ్ చాప్టర్ స్టార్ట్ చేసాము. సో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటో దాని మీనింగ్ చెప్పుకున్నాము. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో కాంపోనెంట్స్ చెప్పుకున్నాం నాన్న. పీపుల్, రిసోర్సెస్. సో పీపుల్ అనగానే మనకి ఇద్దరు గుర్తు రావాలి. ఒకళ్ళు యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్దగా టెక్నికల్ నాలెడ్జ్ లేదు, వాళ్ళు యూజర్స్. అట్ ది సేమ్ టైం ఆ కంప్యూటర్ సిస్టమ్స్ ని మెయింటైన్ చేసేటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అని చెప్పుకున్నాం. రైట్, సింపుల్ గా చెప్పాలి అంటే ఒక డిమార్ట్ లో మనం అక్కడ బిల్డింగ్ చేసే ఒక పర్సన్, వాడు పీపుల్ లోకి వస్తున్నాడు. ఆ సిస్టమ్స్ ని మెయింటైన్ చేసి, ఆ డేటాబేస్ ని మెయింటైన్ చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉంటారో వాడు కూడా పీపుల్ కింద చెప్తున్నాము. రైట్, సో అది పీపుల్, అక్కడతో పీపుల్ కంప్లీట్ చేస్తున్నాము. నెక్స్ట్ కంప్యూటర్ సిస్టమ్ వచ్చేసరికి మనకి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు ఉంటాయని చెప్తున్నాము. హార్డ్వేర్ అనేది మనకి ఏదైతే మనం ఫీల్ అవ్వగలమో, టచ్ చేసి ఫీల్ అవ్వగలమో వాటిని హార్డ్వేర్ అని చెప్తున్నాము. హార్డ్వేర్ లో నాన్న వినపడుతుంది కదా? హార్డ్వేర్ లో ఏం చెప్పుకున్నావు చెప్పండి ఒకసారి. ఇన్పుట్ డివైసెస్, ప్రాసెసింగ్ డివైసెస్, డేటా స్టోరేజ్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్. వెరీ గుడ్ నాన్న, అవుట్పుట్ డివైసెస్. నెక్స్ట్ సో ఇన్పుట్ డివైసెస్ మనకు తెలుసు అని చెప్తున్నాము. సో ఇన్పుట్ డివైస్ లో ప్రతి వెళ్ళకి మీరు చదివితే అర్థం అవుతుందని చెప్తున్నాము. ప్రాసెసింగ్ డివైసెస్ చెప్పుకున్నాము. ప్రాసెసింగ్ డివైసెస్ వచ్చేసరికి ఏమంటున్నా, సిపియు లో ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాము. కంట్రోల్ యూనిట్, ALU, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, రిజిస్టర్స్, ప్రాసెసర్స్ అండ్ రిజిస్టర్స్. ఒక్కొక్క ప్రాసెసర్ ఒక రిజిస్టర్ ఒక పని చేస్తుంది అని చెప్పుకున్నాము. డేటా స్టోరేజ్ మనకి స్టోరేజ్ రిజిస్టర్స్, అడ్రస్ రిజిస్టర్స్, ఇలా ఒక్కొక్క అక్యూములేటెడ్ రిజిస్టర్స్. సో ఇలా ఒక్కోదానికి ఒక పేరు పెట్టుకొని రైట్ మనం ఒక్కొక్క పని వాటికి కేటాయిస్తామని చెప్తున్నాం. సో అవి ప్రాసెసింగ్. సో డేటా స్టోరేజ్ వచ్చేసరికి ఏం చెప్తున్నాం మనం? ప్రైమరీ. సో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చదవలేదా? ప్రైమరీ, సెకండరీ. ప్రైమరీలో వచ్చేసరికి రోమ్. ఇది రోమ్ అనేది వాల్టైలా నాన్ వాల్టైలా? నాన్ వాల్టైల్ సార్. సో నాన్ వాల్టైల్. ర్యామ్ అలాగే క్యాష్. డిఫరెన్సెస్ బిట్వీన్ ర్యామ్, రోమ్, డిఫరెన్సెస్ బిట్వీన్ ర్యామ్ అండ్ మెమరీ రిజిస్టర్స్, అంటే క్యాష్ మెమరీ రిజిస్టర్స్ అని కూడా అంటాము. సో ర్యామ్ కి మెమరీ క్యాష్ కి డిఫరెన్సెస్ చూసాము. సో అవి ఇంపార్టెంట్ అని అక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ ఏదైతే ఉందో రైట్, అది మనకి ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. అలాగే సెకండరీ వచ్చేసరికి మన హార్డ్ డిస్క్లు, సిడీలు ఇవన్నీ కూడా మనం సెకండరీ అని చెప్పుకుంటాము. రైట్, నెక్స్ట్ మనకి అవుట్పుట్ డివైసెస్ లో ఏమున్నాయి? గ్రాఫికల్ అవుట్పుట్, టెక్స్ట్, టాక్టైల్, ఆడియో, వీడియో. రైట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ లో వచ్చేసరికి ఏమి ఉంటాయని చెప్తున్నాం మనం? ఆపరేటింగ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఒక 2-3 లైన్స్ డెఫినేషన్ కింద రాసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఫీచర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏవైతే ఉన్నాయో రైట్, అవి మనకి. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఫీచర్స్ ఏమని చెప్పుకుంటాం మనం? మెమరీ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. అంటే వర్చువల్ మెమరీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే మెమరీ మేనేజ్మెంట్ చేస్తుంది. రైట్, సో అది ఓన్లీ ఒక మెమరీ మేనేజ్మెంట్ ని సెపరేట్ గా 2 మార్క్స్ చాలా సార్లు అడిగాడు. సో మెమరీ మేనేజ్మెంట్, యూజర్ ఇంటర్ఫేస్, కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేవి 2 ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న యూఐస్ అన్ని కూడా మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ నే ఇస్తున్నాయి అని చెప్పుకున్నాము. రైట్, అలాగే లాజికల్ యాక్సెస్ సెక్యూరిటీ. అంటే మన ఫోన్లకు లాక్ వేసుకుంటున్నాం, సిస్టమ్స్ కి అయితే విండోస్ ఎల్ నొక్కితే సిస్టమ్ లాక్ అయిపోతుంది, మళ్ళీ మన పాస్వర్డ్ కొడితేనే ఓపెన్ అవుతుంది. సో ఇలాంటి లాజికల్ యాక్సెస్ సెక్యూరిటీ ఇస్తుంది. రైట్, తర్వాత ఇలాంటివన్నీ ఎవరైనా రాస్తారు. ఈ మెమరీ మేనేజ్మెంట్, యూజర్ ఇంటర్ఫేస్ రైట్, ఇలాంటివన్నీ ఎవరైనా రాస్తారు క్వశ్చన్ అడిగినప్పుడు. హార్డ్వేర్ ఇండిపెండెన్స్ గుర్తురాదు, అండ్ ఇది చాలా టెక్నికల్. సో హార్డ్వేర్ ఇండిపెండెన్స్.
హార్డ్వేర్ ఇండిపెండెన్స్, అలాగే ఫైల్ మేనేజ్మెంట్, ఏ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలి, రైట్, ఆ ఫైల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది, రైట్. అలాగే నెట్వర్క్ క్యాపబిలిటీ, ఇంటర్నెట్ తో కాంటాక్ట్ అయ్యేలాగా మనకి ఈథర్నెట్ అని చెప్తున్నాం, రైట్. ఇంకా ఏమేం చెప్తున్నాం నాన్న? టాస్క్ మేనేజ్మెంట్ సార్, ఏదైనా టాస్క్ మేనేజ్మెంట్, మల్టిపుల్ టాస్క్ మేనేజ్మెంట్. ఓకే, మల్టిపుల్ టాస్క్ మేనేజ్మెంట్, రైట్. అలాగే ఇంకా సో ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ చేసుకున్నాం. సో ఇలాగా ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తున్నాము. అలాగే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే అది కూడా ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క అప్లికేషన్ డెవలప్ చేసుకుంటాము, రైట్. సో రకరకాల అప్లికేషన్స్ అన్ని కలిపి ఒకే కంపెనీ ఇస్తే దాని అప్లికేషన్ సూట్ అంటాం. మనకి ఇప్పుడు ఏదైతే విండోస్ ఆఫీస్ లో మనకి ఎక్సెల్ ఉంటుంది, వర్డ్ ఉంటుంది, రైట్. అలాగే పవర్ పాయింట్ ఉంటుంది, రైట్. ఇలాగా ఒక్కొక్క నీడ్ కి ఒక్కొక్కటి కంప్లీట్ గా వాడి డెవలప్ చేసి ఇచ్చేసాడు, అది అప్లికేషన్ సూట్, రైట్. సో లేదు మనకి ఒక్కొక్క పర్పస్ కి ఇప్పుడు మనం ఆన్లైన్ కి జూమ్ యూజ్ చేస్తున్నాం, సో ఒక ఆన్లైన్ క్లాస్, ఆన్లైన్ కమ్యూనికేషన్ కోసం ఇది ఒక యాప్ జూమ్, రైట్. సో ఇది ఒక అప్లికేషన్. సో ఒక్కొక్క నీడ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము, రైట్. అది మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్తాము, రైట్. సో అక్కడికి మనకి నిన్నటి వరకు చెప్పుకున్నది కవర్ అయింది నాన్న. సో ఒకసారి మీ దగ్గర అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? టిక్ పెట్టేసుకుంటారా నాన్న ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాయాలో? నోట్స్ నీట్ గా రాసుకోండి, మిమ్మల్ని కాపాడేది అదే. చివరిలో థియరీ సబ్జెక్ట్స్ లో పేపర్ మార్కులు ఎక్కువ రావాలంటే మీ నోట్స్ మాత్రమే మిమ్మల్ని కాపాడగలరు. మీరు ఎన్ని ప్రింటెడ్ మెటీరియల్స్ కొన్నా ఏది కొన్నా మీరు రాసింది మాత్రమే మీకు గుర్తుంటుంది, రైట్. మీరు నీట్ గా రాసుకుంటే మీకు హ్యాపీగా రివిజన్ ఈజీగా అయిపోతుంది. నోట్స్ తర్వాత టిక్ చేయనా లేదా ఇప్పుడు ఇప్పుడు చెప్పమంటారా? తర్వాత చెప్పనా? తర్వాత చెప్తే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామా, లేదా నోట్స్ టిక్ చేయమంటారా? అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయనా? తర్వాత చెప్పండి సార్. ఓకేనమ్మా. సో అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ అంటే ఇంకొంతమంది దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండకపోవచ్చు, కాబట్టి అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ వచ్చిన తర్వాత చెప్తాను. సో మనం నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాము. సో పీపుల్ రిసోర్సెస్, కంప్యూటర్ సిస్టమ్. సో ఫస్ట్ నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కంప్లీట్ చేద్దాం కదా, అది చిన్న టాపిక్. అది అయిపోతే డేటా రిసోర్సెస్ కొంచెం పెద్ద టాపిక్. ఫస్ట్ నెట్వర్క్. నెట్వర్కింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. రెండు డిఫరెంట్ ఎలిమెంట్స్. నెట్వర్క్ మనకి వాయిస్ పడుతుందా, సిగ్నల్ వస్తుంది, వాయిస్ పడుతుందా, వాయిస్ కట్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఒక నిమిషం రిజాల్వ్ అయింది. కంప్యూటర్స్ వచ్చిన ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక సిస్టమ్ ఇచ్చాము, రైట్. సే ఎంప్లాయీ 1 వాడి దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఎంప్లాయీ 2 వాడి దగ్గర ఒక సిస్టమ్ ఉంది, ఎంప్లాయీ 3 వాడి దగ్గర ఒక సిస్టమ్ ఉంది. వీళ్ళందరినీ మానిటర్ చేసే మేనేజర్ 1 వీడికి ఒక సిస్టమ్ ఉంది, రైట్. వీళ్ళ ఎంప్లాయీ 1 ఒక డేటా జనరేట్ చేస్తుంటాడు, వీడి దగ్గర స్టోరేజ్ అయింది కొంత డేటా. ఎంప్లాయీ 2 దగ్గర కొంచెం డేటా స్టోరేజ్ అయింది, ఎంప్లాయీ 3 దగ్గర కొంత డేటా స్టోరేజ్ అయింది. సో ఇప్పుడు మేనేజర్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే ఈ ఎంప్లాయీస్ దగ్గర ఉండే డేటా మేనేజర్కి ఏ రోజుకి ఆ రోజు తెలుస్తూ ఉండాలి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది. సో ఇప్పుడు ఒక పెన్ డ్రైవ్ లేకపోతే ఒకప్పుడైతే ఫ్లాపీ డిస్క్ దీంట్లో ఇన్సర్ట్ చేసి వీడి డేటా అంతా దీంట్లో కాపీ చేసేవాడు, రైట్. వీడొక ఫ్లాపీ ఈ 3 ఫ్లాపీలు తీసుకొచ్చి రైట్ ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఒక డేటా ఈ కామన్ డేటాబేస్ మేనేజర్ దగ్గర ఉన్న సిస్టమ్ లో క్రియేట్ చేసేవాడు. సో అందరూ ఒకే బిల్డింగ్ లో ఉంటే పర్లేదు, కానీ ఒక బ్యాంక్ లాంటి
హ్యూజ్ ఆర్గనైజేషన్ ఊహించుకుంటే డిఫరెంట్ జియోగ్రఫికల్ లొకేషన్ నెంబర్ ఆఫ్ సిటీస్ లో నెంబర్ ఆఫ్ టౌన్స్ లో బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్ నుంచి డేటా హెడ్ ఆఫీస్ కి ప్రతి రోజు ఫ్లాపీస్ లో కొరియర్ వెళ్తూ ఉండేది. రైట్, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ కాపీ ఫ్లాపీస్ లో వచ్చి కాపీ చేసుకున్నాం. నెమ్మదిగా సీడీలు వచ్చాయి. సో సీడీలో కొంచెం ఎక్కువ డేటా కంప్లీట్ అవుతుంది. ఇంతకుముందు ఒక్కొక్క బ్రాంచ్ నుంచి 10 ఫ్లాపీలు 20 ఫ్లాపీలు వెళ్ళేవి కాస్త ఇప్పుడు ఒక సీడీలో వెళ్ళిపోయేవి తర్వాత. కానీ ఫిజికల్ గా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఒక 2 to 3 డేస్ పట్టేది. తర్వాత ఈ బ్రాంచ్ లో ఉన్న మేనేజర్ ప్రతిరోజు డేటా బ్యాకప్ తీసి పంపించకుండా 10 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి తీసి పంపిస్తాడు అనుకోండి. మేనేజర్ దగ్గర రైట్, సో సెంట్రల్ డేటాబేస్ లో డేటా సరిగ్గా అప్డేట్ అయ్యేది కాదు. సో మరి దీనికి ప్రాబ్లం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి చూస్తే ఆటోమేటిక్ గా ఇలా ఫిజికల్ గా మనం బ్యాకప్ తీసి దాన్ని మళ్ళీ కొరియర్ పంపించి ఇలా కాకుండా వీళ్ళందరూ కూడా ఏదైతే డేటా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న డేటా ఈమెయిల్ పంపగలిగితే ఇంటర్నెట్ ద్వారా, కానీ అప్పట్లో అంత బ్యాండ్ విడ్త్ లేదు నాకు. అప్పట్లో ఇంటర్నెట్ అంటే ఇప్పుడు మనం ఎంబీస్ లో మాట్లాడుకుంటున్నాం స్పీడ్స్, అప్పుడు కేబీస్. సో మనకి ఒక చిన్న ఫైల్ ఈమెయిల్ అటాచ్మెంట్ డౌన్లోడ్ అవ్వాలంటే కొన్ని నిమిషాలు, ఒక 10 KB ఫైల్ డౌన్లోడ్ అవ్వాలంటే 1 నిమిషం పట్టేది. సో అలాంటప్పుడు ఇంత హ్యూజ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఆ రోజుల్లో కష్టం. కాబట్టి ఈ ఫ్లాపీలు సీడీల గురించి మాట్లాడుకున్నాను. అట్ ది సేమ్ టైం ఇంటర్నెట్ కమ్యూనికేషన్ చాలా కాస్ట్ అప్పట్లో, రైట్. సో ఇప్పుడున్నంత ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ కనెక్షన్ చేతిలో ఉంది, ఇప్పుడున్నంత కామన్ కాదు అప్పుడు. సో అందువల్ల రైట్ అప్పుడు ఆ సీడీలు ఫ్లాపీ డిస్క్లు ఇలాంటివన్నీ యూజ్ చేయడం మొదలుపెట్టారు. కానీ వన్స్ బిజినెస్ అనేది బాగా ఎక్స్పాండ్ అయిపోతుంది, డేటా బాగా జనరేట్ అవుతా ఉంది, రైట్. ఈ సెంట్రల్ ఆఫీస్ దగ్గర ఉన్న డేటా బ్రాంచ్ ఆఫీస్ దగ్గర ఉన్న డేటా సరిపోలేదు, రైట్. ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, డేటా డిస్టర్బెన్సెస్. కాబట్టి ఆన్లైన్ లో డేటా సెంట్రలైజ్ గా వచ్చేయాలి అనే దానికోసం ఏం చేశారంటే ఈ డివైజెస్ మధ్య కమ్యూనికేషన్ ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఆఫీస్ కి బ్రాంచెస్ కి మధ్య కమ్యూనికేషన్. ఎలాగ కమ్యూనికేషన్? ఇంటర్నెట్, శాటిలైట్ కనెక్షన్స్, ఇంటర్నెట్ ని యూజ్ చేసి కనెక్షన్ తీసుకొచ్చారు. అట్ ది సేమ్ టైం ఈ మేనేజర్ ఉన్నాడు, ఒకే బిల్డింగ్ లో ఉన్నారు అనుకోండి, ఈ మేనేజర్ ల్యాన్ వైర్ ద్వారా ఈ సిస్టమ్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకున్నారు. సో వీడిని అడగకుండానే ఈ సిస్టమ్ లో ఏమేమి ఉన్నాయో మనం చూసేసేయచ్చు. తర్వాత మీరు ఆర్టికల్స్ లో జాయిన్ అవుతారు. సో ఆర్టికల్స్ అయినప్పుడు ఆఫీస్ లో నీ పక్కన ఆర్టికల్ స్టూడెంట్ దగ్గర ఉన్న సిస్టమ్ లో ఉన్న ఫైల్ నువ్వు నీ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు త్రూ ల్యాన్. సో ఈ విధంగా కమ్యూనికేషన్, సో నెట్వర్క్, కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్, గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ చేయబడమే, అయితే వైర్ లేదా వైర్లెస్. సో ల్యాన్ వైర్ లేదా మనం వైర్లెస్, మనకు వస్తున్నటువంటి వైఫై రూటర్స్ ద్వారా కూడా మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో వైర్ తో అంటే కనెక్షన్ ఓరియంటెడ్ కానీ కనెక్షన్ లెస్ ఓరియంటెడ్ గా కానీ ఈ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ చేయబడుతున్నాయి. దీన్ని నెట్వర్క్ అంటున్నాము. ఒక గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనుక సే ఒక బిల్డింగ్ లో 10 కంప్యూటర్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాటిలో అవి కమ్యూనికేట్ అయి ఉన్నాయి, అది ఇంటర్నల్ నెట్వర్క్. ఈ బిల్డింగ్ ఎక్స్టర్నల్ వరల్డ్ అంటే యూట్యూబే కానివ్వండి, జీమెయిల్ కానీ వీటితో కనెక్ట్ అవ్వడానికి వీటికి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ సిస్టమ్స్ అన్ని కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వగలవు, రైట్. సో ఇప్పుడు అది మనకి ఇంటర్నెట్ అవుతుంది. నన్ను వీడియో ఆఫ్ చేయను. సో ఇది నెట్వర్క్. నెట్వర్క్ లో మనకి కనెక్షన్ ఓరియంటెడ్ ఉంటాయి, కనెక్షన్ లెస్ ఓరియంటెడ్ ఉంటాయి. మన మొబైల్ నెట్వర్క్ ఉంది, కనెక్షన్ లెస్. బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్స్ ఉన్నాయి, కనెక్షన్ ఓరియంటెడ్, రైట్. ఎందుకంటే మనకి ఈ టెలిఫోన్ వైర్స్ అనేవి తో కనెక్ట్ అయి ఉంటుంది, సో అది కనెక్షన్ ఓరియంటెడ్. ఈ 2G 3G 4G వచ్చిన తర్వాత ఇవి వైర్లెస్ నెట్వర్క్స్, కనెక్షన్ లెస్ ఓరియంటెడ్ నెట్వర్క్స్. డిటి మన కేబుల్ కనెక్షన్, లోకల్ సిటీ కేబుల్ ఈ కనెక్షన్ అనుకోండి, కనెక్షన్ ఓరియంటెడ్. డిటిహెచ్ కనెక్షన్ లెస్ ఓరియంటెడ్, రైట్. సో త్రూ టెలికమ్యూనికేషన్స్, సో టెలికమ్యూనికేషన్స్ ద్వారా ఏ బెనిఫిట్ వస్తుంది అనేది చూసినట్లయితే ఇంక్రీజ్ ఇన్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్స్. ఒకప్పుడు మనకి బ్యాంక్ లో బ్యాలెన్స్ తెలియాలి అంటే నువ్వు బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ లో లైన్ లో నుంచి పాస్బుక్ తీసి నీ పాస్బుక్ అప్డేట్ చేస్తే నీకు బ్యాలెన్స్ తెలుసు. ఇవాళ రోజున నువ్వు నీ మొబైల్లో యూపీఐ యాప్ లో చెక్ చేసుకుంటున్నావు బ్యాలెన్స్, లేదా ఒక మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నావు.
సో ఇది ఎలాగా ఇంటర్నెట్ తో కనెక్షన్ ఉండడం వల్ల, అలాగే బ్రాంచ్ లో జనరేట్ అయ్యే డేటా సెంట్రల్ డేటాబేస్ లో సేవ్ అవుతుంది. సెంట్రల్ డేటాబేస్ నుంచి నువ్వు నీ బ్యాలెన్సెస్ ను యాక్సెస్ చేసుకోగలుగుతావు, రైట్? సో అలా ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఎర్రర్స్ తగ్గుతున్నాయి, ఎంప్లాయీస్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది, రైట్? అలాగే మేనేజ్మెంట్ కి ఈజీ అవుతుంది మేనేజ్ చేయడం, ఎంప్లాయీస్ మేనేజ్ చేయడం కానివ్వండి, డేటా మేనేజ్మెంట్ కానివ్వండి, కస్టమర్ మేనేజ్మెంట్ కానివ్వండి, సేల్స్ మేనేజ్మెంట్ కానివ్వండి, రైట్? ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, రైట్? ఇంకా కొత్త కొత్త ప్రొడక్ట్స్ తో బయటకు వస్తారు, ఇన్నోవేషన్ అనేది జరుగుతూ ఉంది, రైట్? సో టెలికమ్యూనికేషన్స్ బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు అవి. సో కంప్యూటర్ నెట్వర్క్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం, గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ డివైజెస్. కంప్యూటర్స్ అనే కాదు నాన్న, డివైజెస్. సే నాకు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, నాకు కెమెరాస్ ఉన్నాయి ఇన్స్టాల్డ్ ఆన్ ఎవ్రీ ఫ్లోర్, అవన్నీ కూడా రైట్ నాకు నా టీవీ కనెక్ట్ అయి ఉన్నాయి, రైట్? వైర్డ్ నెట్వర్క్. సో నెట్వర్క్ అన్నప్పుడు నాకు కంప్లీట్ గా అవతల కంప్యూటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అవతల ఉన్న డివైస్ కమ్యూనికేట్ చేయగలిగే డివైస్ అయి ఉంటే చాలు. అవతల ఉన్నటువంటి డివైస్ కమ్యూనికేట్, అది వీడియో అవనివ్వండి, ఆడియో అవనివ్వండి, లేదా ఏదైనా సిగ్నల్ అవనివ్వండి, రైట్? ఏదో విధంగా నాకు కమ్యూనికేట్ చేయగలిగితే చాలు, రైట్? అలాంటి కమ్యూనికేట్ చేయగలిగిన డివైజెస్, సిస్టమ్స్ యొక్క కలెక్షనే మనకి ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్ అని చెప్తున్నారు కదా. సో ఏ నెట్వర్క్ ఈజ్ గ్రూప్ ఆఫ్ డివైజెస్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. ఆ కనెక్షన్ అనేది కనెక్షన్ ఓరియంటెడ్, కనెక్షన్ లెస్ ఓరియంటెడ్ అయి ఉండొచ్చు, రైట్? సో ఇక్కడ అట్లీస్ట్ వన్ డివైస్ దట్ కెన్ సెండ్ ఆర్ రిసీవ్ డేటా, రైట్? సో నేను మళ్ళీ లైన్ టు లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న, అక్కడ ఉన్నది నేను చెప్పేస్తాను, తర్వాత మీరు ఒకసారి చదువుకుంటే మీరు రిలేట్ చేసుకోగలుగుతారు. అప్పటికి కూడా రిలేట్ చేసుకోలేకపోతే నెక్స్ట్ రోజు నన్ను అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్యూటర్ నెట్వర్క్. నెక్స్ట్ నెట్వర్క్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇప్పుడు మరి ఆ కంప్యూటర్ గ్రూప్ ఆఫ్ డివైజెస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ అని చెప్పుకున్నాము, ఆ కనెక్టెడ్ అండ్ ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ నెట్వర్క్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో చూస్తాం కదా. ఇక్కడ మనకి ఫిజికల్ డివైజెస్ ఉంటాయి, రైట్? సాఫ్ట్వేర్ ఉంటుంది, వీటి ద్వారా మనకి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మీకు ఫోన్ ఉంది, ఫోన్ ఉన్నంత మాత్రం ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ మీకు చూడలేదు. ఆన్లైన్ క్లాస్ చూడాలంటే మీకు అక్కడ జూమ్ అనే ఒక సాఫ్ట్వేర్ కావాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఏదైతే ఉందో, అలాగే మీకు ఇక్కడ కనబడుతున్న స్క్రీన్ ఏదైతే ఉందో, ఈ రెండు కంబైన్ అవ్వాలి, ఈ రెండు ప్రాసెస్ అయ్యి, రైట్? ప్యాకెట్స్, డేటా ప్యాకెట్స్ గా కన్వర్ట్ అయ్యి, రైట్, మనకి నెట్వర్క్ లో ట్రావెల్ అయ్యి మీ దాకా రావాలి. సో ఈ వీడియోని డేటా ప్యాకెట్స్ గా విడగొట్టడానికి సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని ట్రావెల్ చేయించడానికి మనకి ఈ మన టెలిఫోన్ కమ్యూనికేషన్ ఏవైతే ఈ టవర్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, అవన్నీ ఈ కాంబినేషన్ ఇవన్నీ కూడా, రైట్? సో ఇక్కడ మనకి హార్డ్వేర్ మాత్రమే కాదు, నెట్వర్క్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో సాఫ్ట్వేర్స్ కూడా అవసరం పడుతుంది, రైట్? సో ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి, రైట్, ఏదైతే కమ్యూనికేషన్ సిస్టమ్ లో హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది, రైట్? అలాగే ఇక్కడ మనకి ఈ నెట్వర్క్స్ అనేవి వేరియస్ డేటాని, వేరియస్ టైప్స్ ఆఫ్ డేటాని షేర్ చేసుకోవడానికి ఉంటాయి, రైట్? లైక్ వాయిస్ డేటా, ఇమేజెస్, సౌండ్, వీడియో, రైట్, ఇలాంటివన్నీ కూడా షేర్ చేసుకోవడానికి అన్నట్టుగా ఉంటాయి. అలాగే అట్ ది సేమ్ టైం ఈ నెట్వర్క్ అనే దాని ద్వారా ఒక సింగిల్ రిసోర్స్ ని మనం ఒక సింగిల్ అసెట్ ని మల్టిపుల్ యూజర్స్ ఒకేసారి యూజ్ చేసుకోవచ్చట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ లో ఒక ప్రింటర్ ఉంటుంది, రైట్? ఎంత మంది నుంచి అయినా సరే, ఒక ఆఫీస్ లో ఉండే 10 మంది సిస్టమ్స్ అయినా సరే, రైట్, ఏ సిస్టమ్ నుంచి ప్రింట్ ఇచ్చినా సరే ఆ ప్రింటర్ లో ప్రింట్ వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే కనుక 10 మందికి 10 ప్రింటర్లు కొనాల్సిన అవసరం లేదు, రైట్? సో ఈ నెట్వర్క్ మనకి ఇంటర్నెట్ లేదా ఈ నెట్వర్క్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనే దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఈ అసెట్ షేరింగ్, రైట్, డివైస్ షేరింగ్ అనేది కుదురుతూ ఉంది, రైట్? సే మనకి ఒక ఆఫీస్ లో ఏదైతే ప్రతిరోజు జనరేట్ అయ్యే డేటా ఏదైతే ఉందో అవన్నీ సేవ్ అవ్వడానికి సెంట్రలైజ్డ్ గా ఒక సర్వర్ కొంటాం కదా, డేటా అంతా సర్వర్ లో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ కి నేను 1 TB హార్డ్ డిస్క్ కొనాల్సిన అవసరం లేదు, మొత్తం ఆఫీస్ మొత్తానికి కలిపి ఒక 5 TB హార్డ్ డిస్క్ ఉన్న సర్వర్ కొనేస్తాను, రైట్? ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి కనెక్ట్ అవుతారు, డేటా అంతా కూడా అందులో సేవ్ అవుతుంది.
సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి నేను ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెట్టి హార్డ్ డిస్క్ కొనాల్సిన అవసరం లేదు. బేసిక్ హార్డ్ డిస్క్ 1,000 రూపాయల్లో ఒక బేసిక్ హార్డ్ డిస్క్ ఇచ్చేస్తే సరిపోతుంది ఆపరేటింగ్ సిస్టమ్ సేవ్ అయి ఉండడానికి. రైట్, ఈవెన్ ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సెంట్రలైజ్డ్ సర్వర్ నుంచి షేర్ చేసుకునేలాగా ఆప్షన్స్ వస్తున్నాయి. రైట్, సో డివైస్ షేరింగ్ అనే దాని ద్వారా మనం కాస్ట్ కూడా తగ్గించుకోగలుగుతాం. ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్, ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ కి ఒక ప్రింటర్ కొనాల్సిన అవసరం లేకుండా అన్ని సిస్టమ్స్ కి కలిపి ఒకే ప్రింటర్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఫిక్స్డ్ అసెట్ కాస్ట్ తగ్గుతుంది. రైట్, 10 ప్రింటర్లు ఉంటే 10 ప్రింటర్లకి సంబంధించిన మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఒక ప్రింటర్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలు. రైట్, సో ఈ విధంగా మనం కాస్ట్ ని తగ్గించుకోవచ్చు. రైట్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్, మన నెట్వర్క్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ద్వారా. అలాగే ప్రతి కంపెనీ కూడా తన యొక్క అంటే ఎలాంటి ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కావాలి, రైట్, ఏ విధంగా కమ్యూనికేషన్ జరగాలి అని అనే దానికి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కి రావాలన్నా అప్పుడే ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటుంది. సో ఎవ్రీ ఎంటర్ప్రైజ్ నీడ్స్ టు మేనేజ్ ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ అప్రోప్రియేట్ అండ్ డిజైర్డ్ మేనర్. దానికోసం వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ నీడ్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ జనరేట్ అవుతుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలి. రైట్, సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ నీడ్స్ తెలియ, ఎలాంటి ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తున్నాం మనం. రైట్, మళ్ళీ మనం అలా క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం చూడాల్సిన అవసరం వస్తుందా లేదా. రైట్, సో దాన్ని అలా తెలుసుకోవాలి. అలాగే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఎక్వైర్ చేస్తున్నాము అనేది తెలుసుకోవాలి. ఆ ఎక్వైర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ఒక మీనింగ్ఫుల్ వేలో సేవ్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేయాలి. రైట్, అండ్ ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది క్వాలిటీగా ఉండాలి. రైట్, వీటన్నిటిని మేనేజ్ చేయడం కోసం మనకి సాఫ్ట్వేర్ టూల్స్ కావాలి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడం కోసం. రైట్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. రైట్, అసలు ఆ స్టూడెంట్స్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, రైట్, ఏ వేలో తీసుకోవాలి, దాన్ని ఎలా సేవ్ చేయాలి. రైట్, ర్యాండమ్ గా పేర్లన్నీ ఒక చోట, ఈమెయిల్ ఐడీస్ ఒక చోట, ఫోన్ నెంబర్లన్నీ ఒక చోట రాసుకుంటూ పోతే అది ఏ ఫోన్ నెంబర్ ఎవరితో రాసినోడికి తెలుస్తుంది, తర్వాత వచ్చేవాడికి ఎలా తెలుస్తుంది. సో ఆర్గనైజింగ్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే. రైట్, అలాగే ఇన్ఫర్మేషన్ ఏదైతే సేవ్ చేసి ఉంచామో దాని యొక్క క్వాలిటీ అష్యూరెన్స్ చేయాలి. రైట్, ఇదంతా మేనేజ్ చేయడానికి మనకి సాఫ్ట్వేర్స్ కావాలి. రైట్, ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజేషన్ చూసుకోవాలని చెప్తున్నాడు. అలాగే ఇంటర్నెట్ కి కనెక్ట్ ఉన్న ప్రతి ఒక్క సిస్టమ్ ని నోడ్ అంటాం మనం. నోడ్. రైట్, ఇప్పుడు నీ ఫోన్ ఒక నోడ్. అలాగే ఇప్పుడు నేను ఏదైతే టీచ్ చేసిన సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఒక నోడ్. సో ఇప్పుడు నేను యాక్టివ్ నోడ్, అంటే నేను చెప్తున్నాను నువ్వు మాత్రం వింటున్నావు మాత్రమే, నువ్వు ప్యాసివ్ నోడ్ అన్నమాట. సో ప్రతి ఒక్క ఎండ్ పాయింట్ ని, నెట్వర్క్ లో ఉన్నటువంటి, ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎండ్ పాయింట్ ని మనం నోడ్ అని అంటాము. రైట్, సో ఈ నోడ్స్ మధ్య ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ డేటా ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. డేటా అనేది టెక్స్చువల్ డేటా అవ్వచ్చు, గ్రాఫికల్ డేటా, విజువల్, వీడియో, ఆడియో. రైట్, సో ఇదంతా కూడా ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. అలా ఎక్స్చేంజ్ అవడానికి మనకి ఈ మన 3G 2G ఈ మొబైల్ నెట్వర్క్సే కానివ్వండి, లేకపోతే ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్సే కానివ్వండి, రైట్, వీటి ద్వారా జరుగుతుంది. సో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, అలాగే మన కేబుల్ టీవీ అయితే కనుక ఈ కోయాక్సియల్ వైర్స్, కేబుల్ టీవీ వైర్స్, ఇలాంటివన్నీ కూడా మనకి కనెక్షన్ ఓరియంటెడ్ నెట్వర్క్స్. కనెక్షన్ లెస్ ఓరియంటెడ్ నెట్వర్క్స్ వచ్చేసరికి మనకి ఈ 2G 3G 4G, అండ్ అలాగే మన వైఫై కావచ్చు. రైట్, ఇలాంటివన్నీ కూడా మనకి కనెక్షన్ లెస్ DTH, మనకి డైరెక్ట్ టు హోమ్ ఏదైతే శాటిలైట్ ద్వారా డైరెక్ట్ మనకి సిగ్నల్ రిసీవ్ అవుతుందో, రైట్, ఇలాంటివన్నీ కూడా మనం కనెక్షన్ లెస్ ఓరియంటెడ్ నెట్వర్క్స్ గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం నెట్వర్క్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఫ్రీక్వెంట్ గా వినేటటువంటి వర్డ్స్ రౌటింగ్, బ్యాండ్విడ్త్, కంటెన్షన్ అండ్ రెసిలెన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, 2 మార్క్స్ కి ప్రతి పేపర్ లో కూడా ఒక లాస్ట్ ఒక 2 అటెంప్ట్స్ బట్టి తప్ప ప్రతి పేపర్ లో కూడా రౌటింగ్, బ్యాండ్విడ్త్, కంటెన్షన్, రెసిలెన్స్ వీటిలో ఏదో ఒక వర్డ్ 2 మార్క్స్ కడగకుండా లేదు. రైట్, సో ఈ టెక్నికల్ వర్డ్స్. రౌటింగ్ అంటే నథింగ్ బట్ సే సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాకినాడకి, కాకినాడ నుంచి హైదరాబాద్ కి వాట్సాప్ లో నువ్వు ఒక వీడియో పంపిస్తున్నావు. వాట్సాప్ లో ఒక వీడియో పంపిస్తున్నావు. నువ్వు జియో యూజర్వి, అవతల వాడు వోడాఫోన్ యూజర్ అనుకుందాం.
సో ఇప్పుడు జియో టవర్స్ వేరు, వోడాఫోన్ టవర్స్ వేరు. సో కాకినాడ నుంచి హైదరాబాద్ కి నువ్వు పంపించే వీడియో వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఉండొచ్చు, రైట్? ఎప్పుడు రోడ్లతో వైర్లు వేస్తా ఉంటారు కదా, ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. లేదు వోడాఫోన్ వైర్ ఉండొచ్చు. అలాగే కాకినాడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ కనెక్ట్ అయిన ఒక రూట్ ఉండొచ్చు. లేకపోతే మనకి కాకినాడ నుంచి భీమవరం ఒక ఆప్టికల్ ఫైబర్ కేబుల్, భీమవరం నుంచి హైదరాబాద్ కనెక్ట్ అయిన కేబుల్ ఉండొచ్చు. రకరకాల వేస్ లో కనెక్ట్ అయి ఉన్నాయి, రైట్? సో వీటిలో బెస్ట్ రూట్ ఏది? హైదరాబాద్ కి షార్టెస్ట్ రూట్ కాదు, షార్టెస్ట్ రూట్ బిజీగా ఉండొచ్చు. ఆ రూట్ లో కనుక పంపిస్తే వీడియో చేరడం లేట్ అవ్వచ్చు, రైట్? సో బెస్ట్ రూట్ తక్కువ టైంలో, ఎక్కువ దూరం ట్రావెల్ చేసినా పర్లేదు, కానీ తక్కువ టైంలో అవతల వాడికి వితౌట్ ప్యాకెట్ లాస్. అప్పుడప్పుడు డేటా సెండింగ్ ఫెయిల్ అని వస్తుంది, ఎందుకంటే రూట్ బిజీగా ఉండి ఆ రూట్ లో మెసేజ్ పంపించిన ఇంతసేపట్లోపు అవతల వాడికి డెలివరీ అవ్వకపోతే దాన్ని నెట్వర్క్ నుంచి డిలీట్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ ఆ విధంగా రాయబడి ఉంటుంది. సో వితౌట్ ప్యాకెట్ లాస్, వితౌట్ డేటా ప్యాకెట్ లాస్, షార్టెస్ట్ టైంలో అవతలకి ఇంటెండెడ్ నోడ్ కి ఎలా రీచ్ చేయాలి అనేది రౌటర్ డిసైడ్ చేస్తుంది. రౌటర్ విల్ రూట్ ద మెసేజ్ ఇన్ ద బెస్ట్ సూటెడ్ వే. ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్ కి బెస్ట్ రూట్ ఏదైతే ఉందో ఫస్ట్ షార్టెస్ట్ రూట్ చూస్తుంది. షార్టెస్ట్ రూట్ బిజీగా ఉందనుకోండి, రైట్? స్పీడెస్ట్ రూట్, లాంగెస్ట్ రూట్ అయినా సరే తక్కువ టైంలో డెలివరీ చేయగలిగిన రూట్ ఖాళీగా ఉందనుకుంటే కనుక ఆ రూట్ నుంచి పంపించేస్తుంది. రౌటర్ చేసేది అది నా, రైట్? సో రౌటింగ్. అలాగే బ్యాండ్విడ్త్, ఎంత డేటాని పంపించగలం, హ్యాండిల్ చేయగలదు, రైట్? సే మన 4G నెట్వర్క్ అనుకోండి, మాక్సిమం ఒక 21 MBPS పర్ సెకండ్ వరకు కూడా హ్యాండిల్ చేయగలదు. కానీ అందులో మనకి ఎంత స్పీడ్ వస్తుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎట్ ఏ టైమ్ యూజింగ్ అండర్ ఏ టవర్, రైట్? ఒక టవర్ లో ఎక్కువ మంది యాక్టివ్ యూజర్స్ ఉంటే స్పీడ్ తగ్గిపోతుంది. సే ఐపీఎల్ మ్యాచెస్ వచ్చే టైంలో మనకి స్పీడ్ తగ్గిపోతుంది, ఒకేసారి ఎక్కువ మంది యూజర్స్ ఉంటారు. సో ఈవెన్ దో ద నెట్వర్క్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ 21 MBPS per second, రైట్? ఈవెన్ 1 MBPS స్పీడ్ కూడా రాదు. సో బ్యాండ్విడ్త్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మాక్సిమం డేటా దట్ ఇట్ ఏ మీడియం కెన్ మీడియం కెన్ హ్యాండిల్. సే మనకి అయితే మీరు ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ లేకపోతే యూ బ్రాడ్బ్యాండ్ వైర్డ్ కనెక్షన్ కనుక తీసుకుంటే అది మాక్సిమం 100 MBPS వరకు కూడా స్పీడ్ ని, సారీ 1 GB వరకు కూడా స్పీడ్ ని ఇవ్వగలిగే, 1 GB per second 1 GBps హ్యాండిల్ చేయగలిగిన స్పీడ్ ఆ వైర్ మనకి ఇంటికి వస్తుంది. కానీ అందులో మనం డబ్బులు పే చేస్తే 50 MBPS 100 MBPS ప్లాన్ ఇస్తాడు. అంటే అది ఉండడానికి 100 MBPS 1 GB స్పీడ్ ట్రావెల్ చేయగలిగిన మనకు అందులో 100 MBPS స్పీడే ఇస్తున్నాడు, కానీ అది హ్యాండిల్ చేయగలిగింది 1 GB per second హ్యాండిల్ చేయగలదు. సో బ్యాండ్విడ్త్ అంటే ఒక సెకండ్ కి ఎంత డేటాని హ్యాండిల్ చేయగలదు అనేది మనకి చెప్తున్నాను. లెస్ బ్యాండ్విడ్త్ ఉంటే కనెక్షన్ స్పీడ్ స్లోగా ఉంటుంది, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ స్లోగా ఉంటుంది. బ్యాండ్విడ్త్ ఎక్కువ ఉంటే డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఎక్కువ ఉంటుంది, అలాగే మనకి కమ్యూనికేషన్ కూడా స్పీడ్ గా ఉంటుంది, రైట్? నెక్స్ట్ కంటెన్షన్ వచ్చేసరికి నాన్న, ఒక డివైస్ ని మనం ఇక్కడ ఇందాక నెట్వర్క్ గురించి చెప్పుకుంటూ ఒక ఎసెట్ ని నెంబర్ ఆఫ్ డివైజెస్ లేదా నెంబర్ ఆఫ్ పర్సన్స్ షేర్ చేసుకోవచ్చు. ప్రింటర్ గురించి చెప్పాం, ఒక 10 సిస్టమ్స్ కి ఒక ప్రింటర్ ని మనం కనెక్ట్ చేసాము. ఎవరు ప్రింట్ ఇచ్చినా సరే దాని నుంచి వచ్చేలా. సో ఇద్దరు యూజర్స్ ఒకేసారి ప్రింట్ ఇచ్చారు, ఒకే టైంలో ప్రింట్ ఇచ్చారు. సో ఇప్పుడు మరి ప్రింటర్ యూజర్ 1 ఇచ్చిన ఫస్ట్ లైన్, యూజర్ 2 ఇచ్చిన సెకండ్ లైన్, మళ్ళీ యూజర్ 1 ఇచ్చిన ఫస్ట్ లైన్, యూజర్ 2 ఇచ్చిన సెకండ్ లైన్, అలా ప్రింట్ చేస్తే ఏమైనా ఉపయోగం ఎవరికైనా? ఎవరికి ఉపయోగం లేదు. లేదు ఇద్దరు ఒకేసారి ఇచ్చారు, ఎవరి పని నేను ఫస్ట్ చేయాలో నాకు తెలియదు అని చెప్పి ప్రింటర్ చేతులు ఎత్తేసినా ఎవరి పని జరగకపోయినా కూడా అది కష్టం. కాబట్టి ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అని ముందుగానే ఊహించి, రైట్, ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వింగ్ చేయడానికి ప్రోటోకాల్ రాశారు, అదే కంటెన్షన్. సో ఎప్పుడైతే నెట్వర్కింగ్ చేస్తున్నామో ఆ కంటెన్షన్ ని ముందుగానే ఊహించాలి. అంటే ఒక డివైస్ ని ఒకేసారి
ఒకళ్ళకంటే ఎక్కువ కనుక యాక్సెస్ చేస్తుంటే ఎవరికి ముందు ప్రియారిటీ ఇవ్వాలి, ఎవరికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి, రైట్, ఎవరి పని ముందు కంప్లీట్ చేసేయాలి. సో ఇలాంటిదంతా కూడా ముందుగానే ప్రోటోకాల్ రాసి పెట్టుకుంటారు. అదే మనకి కంటెన్షన్, రైట్. ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వింగ్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కంటెన్షన్ అని చెప్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిజైలెన్స్. ఒకవేళ ఏదైనా మనకి అప్పుడప్పుడు నెట్వర్క్ వర్క్ అవుతున్నాను, సో అది టెలిఫోన్ టెలి నెట్వర్కే కానివ్వండి, లేదా మన కేబుల్ టీవీ నెట్వర్కే కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్టే కానివ్వండి, రైట్, ఏదో ఒక ఇష్యూ వల్ల, అది కేబుల్ కట్ అయిపోవడం వల్ల, లేకపోతే వాళ్ళ సర్వర్స్ క్రాష్ అవడం వల్ల, సో ఏ రీజన్ వల్ల అయినా సరే నెట్వర్క్ కనుక డౌన్ అయితే అది ఎంత స్పీడ్ గా రికవర్ అయ్యి మళ్ళీ ఆన్లైన్ లోకి రాగలుగుతుంది, దాన్ని మనం రిజైలెన్స్ అంటాము. రైట్, రికవరీ కెపాసిటీ, ఎబిలిటీ టు రికవర్, రైట్, దాన్ని మనం ఇక్కడ రిజైలెన్స్ అంటాము. రైట్, సో ఈ నాలుగు కూడా ఇంపార్టెంట్ వర్డ్స్ నాన్న. ఈ మూడు ఎక్కువ ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ లో మనం యూజ్ చేసేటువంటి మెయిన్ ఒక 4 వర్డ్స్: రౌటింగ్, బ్యాండ్విడ్త్, కంటెన్షన్, రిజైలెన్స్. సో కంప్యూటర్ నెట్వర్క్ బెనిఫిట్స్ నాన్న. ఇది కూడా ఇంపార్టెంటే, చాలా సార్లు అడిగాడు. ఫస్ట్ ది డిస్ట్రిబ్యూటెడ్ నేచర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి ఇందాక మనం చెప్పుకున్న స్టార్టింగ్ లో చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఎక్కడ పెట్టాను, సో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, బ్యాంక్ కి నెంబర్ ఆఫ్ ఏరియాస్ లో బ్రాంచెస్ ఉన్నాయి. డేటా ప్రతి బ్రాంచ్ లోను, సో ఈ బ్రాంచ్ లో ఒక 100 మంది డిపాజిట్స్ చేశారు, ఒక 200 మంది విత్డ్రాల్స్ చేశారు, ఇక్కడ అలా ప్రతి బ్రాంచ్ లో విత్డ్రాల్స్ జరుగుతున్నాయి, డిపాజిట్స్ జరుగుతున్నాయి, ఎఫ్డీలు వేస్తున్నారు, లోన్లు తీసుకుంటున్నారు, రకరకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో డేటా అనేది డిస్ట్రిబ్యూటెడ్ గా జనరేట్ అవుతుంది, కానీ వాటన్నిటిని మనం ఇంటర్నెట్ యూజ్ చేసి సెంట్రలైజ్డ్ గా సేవ్ చేయగలుగుతున్నాము. సెంట్రలైజ్డ్ డేటా కానీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ నేచర్. ఏ బ్రాంచ్ లో ఆ బ్రాంచ్ డేటాను యూజ్ చేసుకోగలుగుతుంది. సెంట్రలైజ్డ్ సర్వర్ కనెక్ట్ అయి ఉంటున్నాయి, సెంట్రలైజ్డ్ సర్వర్ నుంచి ఆ డేటాను యూజ్ చేసుకోగలుగుతుంది. అట్ ది సేమ్ టైం అన్ని బ్రాంచెస్ డేటా కూడా ఒకే చోట సేవ్ అవుతుంది. రైట్, వాడు ఇక్కడ సెంట్రలైజ్డ్ గురించి కూడా నెక్స్ట్ చెప్తాడు. సరే, సో డిస్ట్రిబ్యూటెడ్ నేచర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అలాగే రిసోర్స్ షేరింగ్ గురించి నేను ఆల్రెడీ చెప్తున్నాను. మనం ఇప్పుడే దీని ద్వారా మనకి ఎప్పుడైతే ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటామో, లేకపోతే ల్యాన్ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ లో ఇంట్రానెట్, ఒక ఆఫీస్ లో ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాము, ఒక ప్రింటర్ చాలు, ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క ప్రింటర్ అవసరం లేదు, లేకపోతే అన్ని సిస్టమ్స్ కి కూడా 1 TB హార్డ్ డిస్క్ అవసరం లేదు. రైట్, అందరికి కలిపి ఒక 5 TB ఒక సర్వర్ ఉన్న ఒక మెయిన్ హార్డ్ డిస్క్ ఉంది, దాన్ని అందరూ షేర్ చేసుకోవచ్చు. రైట్, దీని గురించి చెప్పుకుంటాం మనం, రిసోర్స్ షేరింగ్ గురించి. అలాగే కంప్యూటేషనల్ పవర్ ని షేర్ చేసుకోవచ్చు. రైట్, ఒక ఆఫీస్ లో ఒక మెయిన్ సర్వర్ మనకి హై కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్ ఉంది, మిగిలిన సిస్టమ్స్ అన్ని కూడా చాలా లో కాన్ఫిగరేషన్. ఏదైనా పెద్ద వర్క్ ఏదైనా పెద్దగా ఎక్కువ ప్రాసెస్ చేయాల్సిన వర్క్ ఏదైనా వచ్చింది, దాన్ని నెట్వర్క్ ద్వారా ఏం చేస్తామంటే మెయిన్ సిస్టమ్ పంపించి మెయిన్ సిస్టమ్ లో ప్రాసెసింగ్ చేస్తాం. రైట్, సో మెయిన్ సిస్టమ్ లో ప్రాసెసింగ్ చేస్తాం. సో సెపరేట్ గా మళ్ళీ ఇప్పుడు దానికి సెపరేట్ గా మనం హై కాన్ఫిగరేషన్ సిస్టమ్ ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్, ప్రతిరోజు ప్రతి గంట ప్రతి ఒక్కరికి హై కాన్ఫిగరేషన్ మనకి ఎక్కువ వర్క్ అంటే మనకి హై కంప్యూటేషన్ పవర్ ని యూజ్ చేసుకునేటువంటి వర్క్ వస్తుంది అనుకోండి, ఎక్కువ ప్రాసెసింగ్ చేయాల్సిన వర్క్ వస్తుంది అనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హై కంప్యూటేషనల్ పవర్ ఇస్తాం, కంప్యూటర్స్ ఇస్తాం. ఒక ఆర్కిటెక్ట్ ఆఫీస్ లో తీసుకున్నారనుకోండి, ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ గీయడానికి, లేకపోతే ఈ బిల్డింగ్ ఎలివేషన్స్ గీయడానికి, రైట్, దానికి వాడే సాఫ్ట్వేర్ కి కంప్యూటర్ చాలా హైలీ కాన్ఫిగర్ అయ్యి ఉండాలి. ఆఫీస్ లో పనిచేసే అందరికీ హైలీ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ ఇవ్వం.
సో ఒక సిస్టమ్ లో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అవి ఉంటాయి, రైట్. వాళ్ళు ఆ సిస్టమ్ నుంచి కనెక్ట్ అయ్యి వాళ్ళ సిస్టమ్ లో వర్క్ చేస్తారు. సో ఆ కంప్యూటేషనల్ పవర్ ని షేర్ చేసుకోవచ్చు, రైట్. అలాగే రిలయబిలిటీ, ఎప్పుడైతే నువ్వు ఇంటర్నెట్ లో ఈ నెట్వర్క్ బేస్డ్ గా వర్క్ చేస్తున్నావో, నెట్వర్క్స్ 24/7 ఆన్లైన్ లో ఉండాలి, రైట్. నువ్వు ఏ ఒక్క సిస్టమ్ డౌన్ అయినా మిగిలిన వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు, కాబట్టి ఎప్పుడు కూడా 24/7 ఆన్లైన్ లో ఉండేలాగా చూసుకోవాలి. ఆ రిలయబిలిటీ అనేది ఉండాలి అని చెప్తాడు. అలాగే యూజర్ కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది ఇంటర్నెట్ ద్వారా, రైట్. సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలన్నా కూడా ఇమీడియట్ గా వాట్సాప్ లో మెసేజ్ చేయగలుగుతాను, లేదా ఈమెయిల్ పెట్టగలుగుతాను. సో యూజర్ కమ్యూనికేషన్ అనేది ఈజీ అవుతుంది, రైట్. అలాగే టెలికమ్యూనికేషన్ ప్రొవైడ్ వాల్యూ, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. బెనిఫిట్స్ అని చెప్పొచ్చు, అలాగే వాల్యూ త్రూ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఏది అడిగినా కూడా మనం జిఎస్టి అని రాస్తాం కదా. జియోగ్రఫికల్ బ్యారియర్స్, అలాగే స్ట్రక్చరల్ బ్యారియర్స్, అలాగే టైం బ్యారియర్స్, ఈ మూడింటిని ఓవర్కమ్ చేస్తుంది ఇంటర్నెట్. ఒకటి టైం బ్యారియర్, ఆ టైం కంప్రెషన్. ఒకప్పుడు నేను మా చుట్టాలకి ఏదైనా చెప్పాలి అంటే కనుక లెటర్ రాయాల్సి వచ్చేది, 3 రోజులు, వారం రోజులు పెట్టేది లెటర్. కానీ ఇవాళ రోజు నేను వాట్సాప్ పెడుతున్నాను, ఇమీడియట్ గా అవతల చూసేస్తున్నాను. సో ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఆ టైం తగ్గిపోయింది. ఓవర్కమింగ్ టైం బ్యారియర్, నథింగ్ బట్ టైం కంప్రెషన్ అవుతాం. అలాగే ఒకప్పుడు నేను ఏ ఊర్లో షాప్ పెట్టుకున్నా ఆ ఊర్లోనే మాత్రమే బిజినెస్ చేయగలుగుతున్నాను, కానీ ఇవాళ రోజున నేను ఏ ఊర్లో షాప్ పెట్టుకున్నా నా ప్రొడక్ట్ ని ఫోటో తీసి అమెజాన్ లోనో, ఫ్లిప్కార్ట్ లోనో, ఎక్కడో చోట నేను అడ్వర్టైజ్ చేసుకొని నేను త్రూ అవుట్ ఇండియా, ఈవెన్ త్రూ అవుట్ వరల్డ్ కూడా నేను బిజినెస్ చేయగలుగుతున్నాను. ఓవర్కమింగ్ జియోగ్రఫికల్ డిస్పర్షన్ ఆర్ జియోగ్రఫికల్ బ్యారియర్. అలాగే రీస్ట్రక్చరింగ్ బిజినెస్ రిలేషన్షిప్స్. ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరర్ కి, యూజర్ కి, కన్స్యూమర్ కి మధ్యలో ఓల్డ్ అన్ని లెవెల్స్ ఉండేవి. సో మ్యానుఫ్యాక్చరర్ తర్వాత మనకి హోల్సేలర్ తర్వాత స్టాకిస్ట్ తర్వాత రిటైలర్ తర్వాత కన్స్యూమర్. సో మధ్యలో ఇంతమంది. కానీ ఇవాళ రోజున డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ నుంచి కన్స్యూమర్. లెట్స్ సే ఇండియాలో షియోమి మొబైల్స్ ఫ్లిప్కార్ట్ ద్వారా ఆర్డర్స్ తీసుకున్నారు, డైరెక్ట్ గా షియోమి ఫ్యాక్టరీస్ నుంచి డివైజెస్ డెలివరీ అయిపోయారు కన్స్యూమర్ కి. ఇప్పుడైతే కనుక బల్క్ ఆర్డర్స్ తీసుకొచ్చి ఫ్లిప్కార్ట్ లో వేర్ హౌస్ లో పెట్టుకుంటుంది, ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్ నుంచి డైరెక్ట్ గా మన ఇళ్ళకి మొబైల్స్ అనేవి వస్తుంది, రైట్. సో ఈ మధ్యలో వీళ్ళందరూ పోయారు, ఇంకా హోల్సేలర్స్, రిటైలర్స్ వీళ్ళందరూ పోయారు, రైట్. డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ అండ్ యూజర్ వాళ్ళిద్దరిని కలిపే ప్లాట్ఫామ్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఈ అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, లేకపోతే డిఫరెంట్ మీడియంస్ ఇంకా ఏవైతే ఉన్నాయో అవే కానివ్వండి. సో రీస్ట్రక్చరింగ్ ద బిజినెస్ రిలేషన్షిప్స్. సో ఇవి మనకి వాల్యూ క్రియేషన్ త్రూ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్. సో డేటా కాంపోనెంట్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఆల్మోస్ట్ అది ఒక 2 రోజులు పట్టినా కూడా పట్టొచ్చు. సో డేటా కాంపోనెంట్, సో మిగతా నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయా?